నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు. చేసిన ముఠాని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ A1 కాకానికి అవుతానండి ఇది పెడితే లుంగి కట్టుకొని వెళ్ళిపోయాము సుప్రీంకోర్టుకి. నీకు నెల్లూరు జిల్లా కోర్టు, హైకోర్టు ఎవ్వరు నీకు బెయిలీలే. సుప్రీంకోర్టులో బెయిల్ కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టే స్థాయి నీది. నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు. కుక్క గెలిచింది నువ్వు చెప్పేది అది. విజయరావు అదే చెప్పాడు. కుక్క అనుకున్నది చేయించింది. కుక్క చెప్పినట్టు ఇద్దరు దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు. 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కించింది కుక్క. దాంట్లో 11 అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఒప్పుకోలే. మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మా తెలీదు. ఇది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మా తెలీదు. కానీ నువ్వు కుక్కని నమ్ముకున్నావేమో. కానీ నేనైతే నేనే నమ్ముకున్నా. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి ఎలా. 7 ఏళ్ల పైన శిక్ష, 7 ఏళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాకానికి వద్దండి గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు. నువ్వు ఒకటి కాదు నువ్వు చేస్తుండే కుంభకోణాలు, ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు. నువ్వు దొంగవి, ముద్దాయివి ముద్దాయివి ముద్దాయివి. కోర్టులో ఉంది కదా, కోర్టులో జరుగుతా ఆ అంశాలని మధ్యలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా. సీల్ కవర్ ఇవ్వలేదు. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. మనం కూడా ఇప్పుడు ఆ 400 చిల్లర పేజీలు కోర్టులో కాపీ తెచ్చుకోవచ్చు. అదేమి ఇది కాదు, సీక్రెట్ కాదు. కానీ ఇప్పుడు అక్కడ ఈరోజు మనం పత్రికల్లో చదివింది వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసి కూడా మోదే అని ఇయర్ అయింది. ఇంకోటి ఏంది, ఇంకొక మాట, నేను సిబిఐ ఎంక్వైరీ అడిగానని చెప్తున్నాడు. నేను అడగలేదు సిబిఐ ఎంక్వైరీ. నేను ఎక్కడ అడిగాను? యామిని గారు ఫైల్ చేసినారు. ఇది దారుణం అని సీజే బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏంటి ఇది, కోర్టులలో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతే ఎట్లా అని. ఇప్పుడు పని చేస్తామయ్యా, కాకాని రమ్మను, 15,000 చీటీలు వేస్తాము. దాంట్లో ఒక చీటీ మీద కాకాని పేరు రాస్తాం. ఎత్తమని ఆయన చూస్తాం. 100 ఛాన్సులు ఇస్తాం. ఎత్తమనం 100లో అన్నా నీకు తగ్గుతుందేమో. బట్ ఆ కుక్క చెప్పినట్టు 15,000 ఫైల్స్లో ఈయన ఫైలే దొరికింది కదా. రేపు ఆ రిపోర్టు 400 పేజీలు తెమ్మన్నా. తెచ్చిన తర్వాత ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని లీగల్గా చూస్తాం. అంతేగాని ఆయన మళ్ళీ ఆయన PhD, ఆయన డాక్టరేట్, ఆయనకి నకిలీ పత్రాలకి, నకిలీ మద్యానికి, అక్కడ నకిలీ భూములు అవన్నీ అయ్యే కదా డాక్యుమెంట్స్ అంతా తయారు చేస్తున్నాడు కదా. ఆయనకి జైలుకి పోయేవాళ్ళు పోతున్నారు. అందుకని సింహపురి యూనివర్సిటీ ఆయనకి PhD ఇచ్చింది. మనం తెప్పించుకుంటాం. వీలైతే ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా లీగల్గా ట్రై చేస్తాం. నేను సింపుల్ క్వశ్చన్ అయ్యా, కామన్ మ్యాన్ జోన్ పోయేవాళ్ళని, అయ్యా ఒక మంత్రి గారు, ఆయన మంత్రి అయినాడు, 3వ రోజు 4వ రోజు కోర్టులో దొంగతనం జరిగింది. అది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసే వాళ్ళు పోయి 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఒక మిద్ది మీద 11 అల్మరాల్లో అదే ఫైల్ దొంగతనం చేశారు అంటే ఓటింగ్ పెడతామంటే పెడతాం. ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గర బాక్స్ పెడతాం, ఎస్సా నో అని. మీరు నమ్ముతున్నారా? నమ్మటం లేదని అర్థం. అది దోమన పేవాళ్ళు కూడా మొఖాన్ని ఊస్తారయ్యా. కాకని నువ్వు చేసే పనులకి మొఖాన్ని ఊస్తారు.
బాబు గారు పెద్ద చిన్న పని పడినప్పుడేమో నారాయణ గారి కాళ్ళు పట్టుకుంటువి, బాబు గారి కాళ్ళు పట్టుకుంటువి.